నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం అంశంలో కేంద్ర జలశక్తి శాఖ సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం పైన, ఏపీ ప్రభుత్వంలోని ఇరిగేషన్ శాఖ అధికారులపైన కూడా. మరి ఏ అంశంలో సీరియస్ అయింది అనేటువంటిది మనతోటి విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సతీష్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. పోలవరం అంశం గడిచిన 4.5 ఏళ్ళగా కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎంతో అది జాప్యానికి గురవుతోంది. ఎక్కడ కూడా పనులు మందకోడిగా కూడా సాగుతున్నటువంటి పరిస్థితులు కనిపించట్లేదు, ముందుకు సాగడం పక్కకు పెడితే. అలాంటి పోలవరం పైన తాజాగా అయితే కేంద్ర జలశక్తి శాఖ ఏపీలోని జలవనరుల శాఖ అధికారులపైన సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా సీఫేస్ పనులు కావచ్చు, అలాగే కాఫర్ డ్యామ్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా లోపాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ అంశాలు మా దృష్టికి తేవట్లేదు, కనీసం మీ ముఖ్యమంత్రి దృష్టికైనా తీసుకెళ్తున్నారా లేదా అని చెప్పేసి సీరియస్ అయినట్లుగా సమాచారం అయితే అందుతూ ఉంది. మరి నిజంగా ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి? పోలవరం విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల్ని, వ్యవహరిస్తున్నటువంటి వైఖరిని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది మీరు అన్నట్టు చాలా తీవ్రమైన విషయం అండి. అసలు ఇప్పటికే కేంద్ర జలశక్తి సంఘం చాలా పేషెన్స్, అంటే ఓర్పు పట్టింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి కట్టడం, వాళ్ళు మనం వేచి చూద్దామని తీరులో చూశారు. కానీ ఏ వర్క్స్ కూడా ముందుకు వెళ్ళటం లేదండి. అట్లాంటి మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ ఎంతో స్పీడ్గా చేస్తే తప్ప జరగని పనులు. అది చంద్రబాబు నాయుడు గారి టైంలో 72% వరకు పూర్తి చేసినట్టు కేంద్ర జలశక్తి సంఘం కూడా సర్టిఫై చేసింది. అద్భుతమైన ప్రోగ్రెస్ చూపించారు. తర్వాత బ్రహ్మాండంగా వర్క్ జరిగిందని. ఒక్క రోజులో కాంక్రీట్, అంటే సిమెంట్ కాంక్రీట్ వేసిన క్వాంటిటీ ఏదైతే ఉందో అది ప్రపంచంలో ఇంతవరకు ఏ పెద్ద ప్రాజెక్టుల్లో కూడా అంత మొత్తం, అంటే అమౌంట్ ఆఫ్ వర్క్ జరగలేదు. అది వరల్డ్ బుక్ ఆఫ్ గిన్నిస్ రికార్డులోకి ఎక్కింది. అంత స్పీడ్గా చేశారు, అంటే పట్టుదలగా. క్వాలిటీ విషయంలో కూడా అదే చేశారు. క్వాలిటీ విషయంలో కూడా కేంద్ర జలశక్తి సంఘం కానీ, కేంద్ర నాణ్యతా ప్రమాణాల సంస్థ కానీ ఏ రోజు కూడా దాన్ని పేరు పెట్టిన పరిస్థితే లేదు. అంతలోకి అదృష్టమో దురదృష్టమో 2019 ఎలక్షన్లు వచ్చినాయి. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు వితిన్ 1 to 2 years లోపల అయిపోవాలండి. యాక్చువల్గా దానికి భారీ నీటిపారుదల శాఖకి అనిల్ కుమార్ గారిని మంత్రిగా ఉండేవాడు. ఆయన శాసనసభలో ఇచ్చిన వాగ్దానం ఏంటంటే డిసెంబర్ 2020కి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేసేసి ప్రజలకి నీళ్లు ఇస్తామనేసి ఎంత తొడగొట్టి సవాల్ చేసి చెప్పాడు. తర్వాత గతంలో చేసిన పనులు గురించి కూడా చాలా హేళనగా మాట్లాడాడు. 45 రోజుల్లో చంద్రబాబు గారు పోలవరంలో చేసిన అవినీతిని వెలికి తీస్తాము, బయట పెడతామన్నారు. అది అన్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ ఇచ్చిన కాంట్రాక్టులు కూడా సరైన సంస్థలు కాదు, వీళ్ళకన్నా కూడా మేము ఇంకా రివర్స్ టెండరింగ్ వేసి తక్కువ డబ్బులతో ఇంకా త్వరగా పూర్తి చేస్తామనేసి వేశారండి. కానీ అది అప్పుడు ఎవరికి ఇచ్చారండి? మెగా వాళ్ళకి ఇచ్చారు. మెగా వాళ్ళు అప్పటికే వాళ్ళు ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు అవి చేస్తున్నారు. మెగాకి ఇవ్వటం ఏంటంటే కిక్ బ్యాక్స్ మెయిన్గా దానికి ఇచ్చినప్పుడు వాళ్ళు మెగా వాళ్ళు తక్కువ వేశారని వీళ్ళు చూపించారు. కానీ తర్వాత రివైజ్డ్ ఎస్టిమేట్ అని చెప్పి గతంలో కన్నా కూడా ఇంకా అప్పుడు అంతకుముందు చేసిన సంస్థ కన్నా కూడా ఎక్కువ కోట్ చేశారండి. దాని మూలన ప్రజాధనం ఇంకా ఎక్కువ వేస్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. తర్వాత నాణ్యత విషయానికి వచ్చేటప్పటికి ఇప్పుడు కాపర్ డ్యామ్ విషయంలోనూ కంప్లైంట్ వచ్చింది. తర్వాత సీపేజెస్ వస్తున్నాయండి దీంట్లో, వీళ్ళు మొదలుపెట్టిన తర్వాత చేస్తున్న దానికి అది వాళ్ళు నోటీస్ చేశారు. అందులో లోపాలు కేంద్ర జలశక్తి సంస్థ. అసలు ఆ సీపేజెస్ గురించి మీరు ఏమన్నా శ్రద్ధ పట్టుకున్నారు? సీపేజ్ అంటే నీళ్లు ఊరటండి, డ్యామ్లో నుంచి నీళ్లు సన్నగా లీక్ అవుతూ ఉంటాం అన్నమాట. అది అనుకున్న దానికన్నా ఎక్కువ లీక్ అవుతున్నాయి. అది కనీసం మీ ముఖ్యమంత్రి దృష్టి కన్నా తీసుకొచ్చారా? మా దృష్టికి ఎందుకు తీసుకురావట్లేదు? మీరు వాటి మీద సీరియస్గా ఎందుకు వర్క్ చేయట్లేదు? దాన్ని రెక్టిఫై చేయడానికి ఇంజనీరింగ్లో ఒక పర్పస్, ఒక మెథడ్ ఉంటుందండి. దాన్ని ఎన్ఫోర్స్ చేస్తారు, మళ్ళీ సిమెంట్ రీఎన్ఫోర్స్ చేస్తారు అక్కడక్కడ డ్రిల్లింగ్ చేసి. అలాంటి పనులు చాలా చిన్న పనులు, ఒక రకంగా మెయింటెనెన్స్ లాంటి పనులే. అది ఎక్కువ టైం తీసుకునే పని కాదు. దానికోసం ప్రత్యేకంగా టైము చేయాల్సిన అవసరం లేదు. ఇతర పనులు, మేజర్ ప్రాజెక్ట్స్ డయాఫ్రమ్ వాళ్ళు జర్మన్ కంపెనీకి ఇచ్చారండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే, ఇది చాలా పెద్ద డ్యాము, చిరకాలం ఉండాల్సిన డ్యాము, అసలు ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. ఇప్పుడు ఇట్లాంటి డ్యాము ఇప్పుడు ఫస్ట్ టైం గోదావరి వాటర్ని తీసుకొచ్చి కృష్ణా బేసిన్ కూడా ఉపయోగించుకోవాలని, కృష్ణా బేసిన్లో మిగిలిన నీళ్ళని రాయలసీమకు పంపాలనే ఒక స్కీము తయారు చేశారు.
అందువల్ల గోదావరిలో నుంచి ఎంత వాటర్ కనుక కృష్ణా డెల్టాలోకి కనుక తెస్తే అంత వాటర్ని ఆదా చేసి ఇతర ప్రాంతాలు అనంతపూర్ దాకా పంపొచ్చు అనేది ఆయన స్కీము. దాంతో ఏం చేశారంటే ఇవి శాశ్వత కట్టడాలుగా ఉండాలి, మంచి ప్రమాణాలతో ఉండాలని డయాఫ్రమ్ వాల్స్ కట్టడంలో అంతర్జాతీయంగా నిపుణులైన వాళ్ళు, ఎందుకంటే ఇదేం చిన్న ప్రాజెక్ట్ కాదండి, చాలా పెద్ద ప్రాజెక్టు. అప్పుడు జర్మన్ నుంచి ఒక కంపెనీని సెలెక్ట్ చేస్తే జర్మన్ కంపెనీ వచ్చేస్తుంది. కానీ వీళ్ళు జర్మనీ కంపెనీతో వీళ్ళకేం కిక్ బ్యాక్స్ ఏమి అందవు కదండి. వాళ్ళు క్వాలిటీ వర్క్ చేస్తారు. మళ్ళీ అంతర్జాతీయ సంస్థ నాణ్యత ప్రమాణాలు సర్టిఫై చేసే సంస్థను తెప్పించి టెస్టింగ్ చేయించి వాళ్ళ నుంచి సర్టిఫికేట్ తెప్పించి ఇస్తారు గవర్నమెంట్కి. అవును, ఎందుకంటే వాళ్ళు బిల్లు తీసుకుంటున్నారు కదండి. ఎన్ని సంవత్సరాలు గ్యారంటీ ఇవ్వాలో కూడా అన్ని సంవత్సరాలు వాళ్ళు అంతర్జాతీయ సంస్థ ఇప్పిస్తారు. కాబట్టి ప్రభుత్వాలను వాళ్ళు లెక్క చేయరు, వాళ్ళ ఇంజనీర్లు వాళ్ళ సంస్థ ప్రమాణాల ప్రకారం చేస్తారు. అది కూడా ఓడగొట్టి మళ్ళీ వేరే సంస్థకి ఇచ్చారండి వీళ్ళు. ఇచ్చిన తర్వాత మొన్న కిందటి వరదల్లో దెబ్బతింది డయాఫ్రమ్ వాళ్ళు. ఆయన అంబటి రాంబాబు గారు డయాఫ్రమ్ వాల్ ఏంటో ఇరిగేషన్ మంత్రికి తెలవాల్సిన అవసరం లేదని అంటే ఏం మాట అండి. అంతకుముందు ఆయన కూడా అట్లాగే మాట్లాడేవాడు. నోటిపారుదల శాఖ మంత్రి అన్నారు ఆయన్ని. ఆయన ఒక డెంటల్ డాక్టర్ అండి. అసలు ఎవరన్నా ఈ ఇరిగేషన్లోనూ వ్యవసాయంలోనూ తెలిసిన సీనియర్లను పెట్టాలి ఇట్లాంటి శాఖలకి. అంతేగాని ఈ ఆవేశం పరుల్ని ఇట్లాంటి వాళ్ళని పెడితే ఆయన ఎప్పుడు వచ్చామని కాదు, బుల్లెట్ దిగిందా లేదా ఇలాంటి డైలాగులు శాసనసభలో చెప్పి ప్రజలు కూడా అసహించుకున్నారు. అది సినిమాల్లో నప్పుతే కానీ శాసనసభ అనేది ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ చర్చించడానికి తప్ప ఇలాంటి బుల్లెట్లు దిగినాయా దిగలేదా అనే విషయాలు కాదు. ఆ తర్వాత జరిగిన ఈ డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నప్పుడు కూడా దానికి వెంటనే సరైన చర్యలు తీసుకోలేదండి. వీటన్నిటిని కూడా సునిశ్చితంగా కేంద్ర జలశక్తి సంఘం గమనిస్తుంది. అందువల్ల ఇక ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రిని అడగలేరు కదండి వాళ్ళు. ముఖ్యమంత్రి కాదు కదా బాధ్యత వహించేది, లేకపోతే ఇరిగేషన్ మంత్రి కాదు కదా. అందుకని వాళ్ళు కనీసం సంబంధిత శాఖ అధికారుల మీద గట్టిగా మాట్లాడారు. ఇంకా ఎన్నాళ్ళు కడతారు ఇది? ఇప్పుడు ఆ రోజున ఇది కట్టారు కదండి, అక్కడి నుంచి వాటర్ తీసుకురావడానికి మన పట్టిసీమ గురించి ఎన్ని వ్యాఖ్యానాలు చేశారండి. పట్టిసీమ కనుక కాకపోతే ఇవాళకి కూడా ఈ డ్యామ్ పూర్తి కాలేదు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు సమీక్షా సమావేశం పెట్టి 25 నాటికి డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. అన్నారే కానీ అది అవుతుందా లేదా ఎవరు చెప్పలేడు. అప్పటిదాకా ఆయన ఉండాలి కదండి. ఈయన టర్మ్ పూర్తి అయ్యేది రేపు మార్చి ఏప్రిల్లో అయిపోతుంది. ఆ టర్మ్ లోపల పూర్తి చేస్తే ఆయనకు ఒక పొరుగు దక్కేది. ఎస్, నా టైంలో నేను పూర్తి చేశాను, ఆయన 72, నేను 25% పూర్తి చేశామని చెప్పుకునేవాళ్ళు. కానీ ఇంకా 25 నాటికి ముఖ్యమంత్రి ఎవరు వస్తారు? తర్వాత ఈ డ్యామేజ్ అయినవన్నీ రెక్టిఫికేషన్ చేస్తా కూర్చున్నారు. ఇవి కూడా సురుగ్గా సాగట్లేదు అనేదే కేంద్ర జలశక్తి సంఘం యొక్క కంప్లైంట్. మీరు సీరియస్గా లేరు, ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకెళ్లరు, ఎందుకు స్పీడ్గా నడపలేకపోతున్నారు అనేది కంప్లైంట్. ఇంకో పక్కన చూస్తే ముఖ్యంగా ఏదైతే కాళేశ్వరం కూడా ఇదే తరహాలో ఉంది. కాళేశ్వరమును పోలవరం రెండూ కూడా సమానంగానే ఉన్నాయి. ఇంకోటి అసలు పోలవరం పట్ల ఏదైతే అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఉందో దానిపైన సీరియస్ అవడంతో పాటుగా మీరు ఇదే తీరుని కొనసాగిస్తే పంపింగ్ మెయింటెనెన్స్లు లేదంటే ఇతర ఏదైతే నిధులు విడుదల చేయాలో ఆ నిధులు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు అన్నటువంటి హెచ్చరికలు కూడా జారీ చేసింది. అంటే ఇది మరి రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పరిణామాలకి దారితీసే అవకాశాలు ఉందనుకోవచ్చు? ఒకసారి కేంద్ర జలశక్తి సంఘం కనుక అంత వార్నింగ్ ఇచ్చిందంటే ప్రభుత్వాలు మారచ్చు కానీ కేంద్ర జలశక్తి సంఘం మారదండి. వాళ్ళు అక్కడే ఉంటారు. ఈ లెటర్స్ ఇవన్నీ కూడా కరస్పాండెన్స్ అంతా రికార్డ్ అవుతూనే ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే పట్టిసీమ ఆ రోజు నుంచి వాళ్ళ వరకేనండి. ఫస్ట్ 1 ఇయర్లో పట్టిసీమ మీద పెట్టిన ఖర్చు కృష్ణా జిల్లాలో పండిన డెల్టాలో పడిన వరితో తీరిపోయిందండి. దాని బాకీ ఒక్క సంవత్సరంలో తీర్చింది. అదే కనుక అది తీకపోయి ఉంటే ఇవాళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదండి. ఇవాళ కరువు పరిస్థితి వచ్చిందని మొన్న 1000 మంది పోలీసులు నాగార్జున సాగర్కి వచ్చారు కదా గేట్లు ఎత్తుతామని. ఇప్పుడు పట్టిసీమను కూడా సరిగ్గా వీళ్ళు ఉపయోగించుకోలేక ఇవాళ కృష్ణా డెల్టాలో ఎప్పుడూ లేదండి నీళ్ల కొరత అనేది. వాటి మెయింటెనెన్స్లు కూడా ప్రాజెక్టులు చేయలేక గేట్లు కొట్టుకుపోయే పరిస్థితి వచ్చిందంటే వీళ్ళకి అవగాహన లేకండి. మంత్రులకి అవగాహన లేదు ఎట్లా పెయింటింగ్ చేయాలి. గ్రీజ్ పెట్టుకోవటం గేట్లకి రెగ్యులర్ మెయింటెనెన్స్ కూడా వాళ్ళు పట్టించుకోకపోతే ఇది బ్రిటిష్ టైం నుంచి ఒక ప్రోటోకాల్ పెట్టి వెళ్ళారండి వాళ్ళు. కనీసం అది పాటించినా కూడా బ్రహ్మాండంగా ఉంటాయి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మెయింటెనెన్స్. అసలు దాన్ని పక్కన పారేశారు ఆ మెయింటెనెన్స్ రూల్స్ రెగ్యులేషన్స్. దాని పర్యవసానమే కదా అన్నమయ్య జిల్లా అన్నమయ్య డ్యామేజ్ కొట్టుకుపోయి ఊళ్ళకు ఊళ్ళిపోయినాయి.
అన్నమయ్య ప్రాణ నష్టం కూడా జరిగింది. చాలా అది ఎంత ఆవేదన మిగిల్చిందండి, ఎంత నష్టమైంది. తర్వాత కొన్ని గేట్లు కొట్టుకోపోయి విజయవాడ దగ్గర కూడా అదే జరిగింది కదా, ఒక పడవ వచ్చి అడ్డం పడతాం పులిచింతల్లోనూ గేట్లు కొట్టుకుపోయి. ఇవన్నీ మెయింటెనెన్స్ లేకపోవటమే. అయితే ఇదొక పక్కనైతే గనక ఇంకోటి అసలు ప్రభుత్వం అన్నాక అందులోనూ నీటిపారుదల శాఖ అనేటువంటిది, ఇరిగేషన్ శాఖ అనేటువంటిది చాలా ప్రముఖమైనటువంటిది. అందులో ఎక్కడ చిన్న లోటుపాటు ఉన్నా, చిన్న తప్పిదం ఉన్నా కూడా అది రాష్ట్రం మొత్తాన్ని కూడా కరువులో ముంచెత్తుంది. మరి ఈ రోజున కరువు పరిస్థితులు చూస్తూ ఉంటే మరి ఈ ప్రభుత్వానికి ఇరిగేషన్ శాఖ పైన ఏ మేరకు చిత్తశుద్ధి ఉందనుకోవచ్చు? అవగాహన లేకపోవటమేనండి. ప్రభుత్వానికి ఇతరుల ప్రత్యర్థుల్ని వేధించడానికి వీటికి టైం దొరుకుతుంది, మనసంతా అటు పెడుతున్నారు. కానీ ప్రాజెక్టుల మీద కనుక వాళ్ళు మనసు పెట్టి నిధులు పెడితే ఈ పాటికి బ్రహ్మాండమైన పరిస్థితి పోలవరంది అయిపోవటం అయ్యేది. తర్వాత దాని రిజల్ట్స్ అన్ని విధాలా కూడా అనుభవించేవాళ్ళు ప్రజలు. అట్లా కాకుండా వాటి మీద అవగాహన లేదు, శ్రద్ధ లేదు. ఇతరుల మీద విమర్శలు చేయటం, వాళ్ళని జైల్లో పెట్టడం, ఈ కార్యక్రమాలతో కాలక్షేపం చేస్తున్నారు. ప్రజల దృష్టిని కూడా అటు మలచాలని చూస్తున్నారు. కానీ అది దీర్ఘకాలం సాగదండి. ఇప్పుడు మొన్న కరువు వచ్చింది, ఎంత అల్లాడిపోయారండి నీళ్ల కోసం. అవసరమా? పోలవరం లాంటి డ్యామ్ని 72% 2019కే పూర్తి చేసి ఇప్పుడు 23 వచ్చింది. ఆ 28% కనుక పూర్తి చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఎందుకండి? చాలా ఇది దారుణమైన విషయం అండి. నీటిపారుదల ప్రాజెక్టులని అశ్రద్ధ చేయటం అంటే మన నెత్తిని మనం మేకులు కొట్టుకోవటమే. మన ప్రజల నోట్లో మనం ఇసుక విసర్జన అవుతుంది. అది ప్రజలకి ఉపయోగపడే ఇట్లాంటి ప్రాజెక్టులు ఎంత త్వరగా పూర్తి చేస్తే కేంద్రం కూడా ఆ మాట అందగదని జలసంఘం ఇతర ప్రాజెక్టులను కూడా ఎంకరేజ్ చేసేది. అంతే కదండి. రాష్ట్రంలో స్పీడ్గా జరుగుతుంటే మోడల్గా కూడా చెప్పేది. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు తొందరగా ప్రాజెక్టులు పూర్తి చేసి వేరే ప్రాజెక్టుల గురించి కూడా మాకు నిధులు అడుగుతుందని. అట్లా కాకుండా చిన్న పెండింగ్ విషయాలను కూడా అటెండ్ అవ్వకపోవటం వలన ఇవాళ కేంద్ర రాష్ట్ర నీటిపారుదల సంఘం అధికారులకి అక్షంతలు గట్టిగా పడినాయి. కనీసం ఇప్పుడైనా మేల్కొనే వాళ్ళు పూర్తి చేస్తారని చూద్దామండి. రాజకీయ నాయకులు యొక్క వీటితో వీళ్ళు ఉండకూడదండి. వీళ్ళు టార్గెట్ పెట్టుకుని వీళ్ళు పూర్తి చేసేయాలి. బ్రిటిష్ వాళ్ళు ఆ టైంలోనే అప్పుడు సర్ ఆర్థర్ కాటన్ కట్టాడంటే ఆయన కమిట్మెంట్ అది. అంతేగాని బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ని ఫోర్స్ చేసి చేయడా. ఆయన వ్యక్తిగతమైన శ్రద్ధ బాధ్యతతో చేశాడు. అది ఆదర్శంగా వీళ్ళు తీసుకోవాలి. నీటిపారుదల శాఖ అధికారులు ఇవాళ ఉంటారు, వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు చేసిన సేవ ఏదైతే సేవ ఉంటుందో అది ఒక శాశ్వతంగా ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అది ఎంత తృప్తి అండి. ఒక ఫలానా చీఫ్ ఇంజనీరు, ఫలానా ఇంజనీరింగ్ చీఫ్ అని అది లోపించింది సతీష్ గారు. రైట్. ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొదటి నుంచి కూడా ప్రచార ఆర్భాటాలు, ఓట్ బ్యాంక్ రాజకీయాలు, ప్రతిపక్షాల మీద కుట్రలు, కక్ష సాధింపులు తప్పితే ఎక్కడా కూడా ఒక ప్రభుత్వంగా తమ బాధ్యతలేమిటి, ప్రజా ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు ఏమిటి అనేటువంటిది గుర్తించడం మానేసి ఇలాగా ఒంటెత్తిపోకళ్లతోటి పోతున్నటువంటి మొండి వైఖరిని అవలంబిస్తూ ఉంది. దాని పర్యవసానంగానే ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులు ఒక దుస్థితిలో ఉన్నాయి, ఒక దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. అవి కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలే పోలవరం పాలిట శాపాలుగా పరిణమించి ఈ రోజున ఇలాంటి పరిస్థితులకైతే దారితీసింది. దాని పర్యవసానంగానే రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఏర్పడడానికి కారణమయ్యాయన్నటువంటి అభిప్రాయాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ. నమస్కారం సతీష్ గారు. మన వీక్షకులు కూడా నమస్కారం.